మరో 48 గంటల్లో వృశ్చిక రాశి వారు శుభవార్తలు వింటారు. జూన్ 1, 2, 3, 4 తేదీల్లో 100% జరగబోయే సంఘటనలు ఇవే. వృశ్చిక రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉంటే వారికి తప్పక ఈ వీడియోని షేర్ చేయండి. వృశ్చిక రాశిది రాశి చక్రంలో 8వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి కుజుడు. వృశ్చిక రాశి జలతత్వ రాశిగా మనం చెప్పుకుంటాం. వృశ్చిక రాశి వారి యొక్క ముఖ్య లక్షణాలు చూసుకున్నట్లయితే సంకల్ప బలం. వీరు ఏదైనా పని మొదలు పెడితే పూర్తి చేసేంత వరకు కూడా పట్టు విడవని విక్రమార్కుల్లా ప్రయత్నిస్తారు. ఎన్ని ఆటంకాలు సవాళ్ళు ఎదురవ్వనివ్వండి, అస్సలు వెనకడుగైతే వేయడానికి ఒప్పుకోరు. ఇతరులతో తమ అంతర్గత విషయాలు ఏవైతే ఉన్నాయో రహస్యాలను అస్సలు త్వరగా చర్చించడానికైతే ఇష్టపడరు. కానీ ఇతరుల విషయాలు తెలుసుకోవాలనే కుతూహలం ఈ రాశి వారికి అధికంగా ఉంటుంది. ఆత్మవిశ్వాసం ఎక్కువగా కనిపిస్తుంది. తాము చెయ్యగలమన్న నమ్మకం ఎక్కువగా వీరిలో ఉంటుంది. తమ మీద కాకుండా తాము నమ్మిన వ్యక్తుల మీద కూడా నమ్మకం ఉంచుతారు. కొన్నిసార్లు అధిక ప్రేమ లేదా ఆస్తి విషయంలో ఈర్ష్య అసూయలు అనేవి ఎక్కువగా చూపిస్తారు. అంటే తాను ఇష్టపడేటువంటి వ్యక్తులు ఎవరికైనా బాగా దగ్గర అవుతుంటే ఎక్కడ తమని మర్చిపోతారో, తమని దూరం పెడతారని భయపడుతూ వారి మీద అధిక ప్రేమ చూపిస్తూ కోపాన్ని చూపించేస్తూ ఉంటారు. అయితే ఇది కూడా వీరు ప్రేమ చూపించే విధానంగానే చెప్పుకోవచ్చు. గాఢమైన భావోద్వేగాలు కలిగి ఉంటారు. ప్రేమ, కోపం, ద్వేషం వంటి భావాలు చాలా లోతుగా ఉంటాయని చెప్పుకోవచ్చు. విపత్తుల సమయంలో బాగా ముందుకు వచ్చి నాయకత్వాన్ని చూపిస్తారు. సహజంగానే వీరిలో కొన్ని నాయకత్వ లక్షణాలు అనేవి కనిపిస్తాయి. వీరు ఎవరిని ఒక్కసారి నమ్మితే వారు తప్పు చేసినా తొందరగా వదలరు. కానీ ద్రోహం చేస్తే మాత్రం అస్సలు క్షమించరు. అయితే అలా ద్రోహం చేసిన వారు ఒకప్పుడు ఎంత ఇష్టమైన వారైనా కూడా అస్సలు విడిచిపెట్టరు. ఖచ్చితంగా వారికి తగిన గుణపాఠాన్ని చెప్తారు. అంతరంగికంగా చాలా విశ్లేషణ చేసే స్వభావం ఉంటుంది. జీవితం మీద లోతైన ఆలోచనలు చేస్తూ ఉంటారు. ఏదైనా ఒక విషయం గురించి నిర్ణయం తీసుకోవాలన్నా కూడా ఏదో పైన తెలుసుకొని నిర్ణయాలు తీసేసుకోవడం ఈ రాశి వారికి అయితే అస్సలు నచ్చదు. ఇక వృశ్చిక రాశి వారి యొక్క కొన్ని ముఖ్యమైన గ్రహాల సంచారం చూసుకున్నట్లయితే వృశ్చిక రాశి వారికి చతుర్థ శని. ఇది కుటుంబం, ఆస్తి, వివాహం, మానసిక ప్రశాంతతపై ప్రభావం చూపుతుందని చెప్పుకోవచ్చు. ఇక మంగళ గ్రహం ప్రభావం చూసుకున్నట్లయితే 2025లో ఇది అనేక రాశుల్లో సంచరిస్తుంది. వీటిలో వృశ్చికంలో కూడా ప్రవేశిస్తాడు. మే నుండి జూన్ 25 మధ్యలో ఈ ప్రవేశం జరుగుతుంది. దీనివల్ల ధైర్యం, నిర్ణయాల్లో స్పష్టత కానీ కోపానికి లోనయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తగా ఉండవలసిన సమయం. ముఖ్యంగా మేజర్ ఇంజరీలు, మానసిక ఆగ్రహం అనేది పెరిగిపోయే అవకాశం కనిపిస్తుంది. వాహన ప్రమాదాలు జరగడం, లేకపోతే పడిపోవడం, ఏదో ఒక యాక్సిడెంట్లు జరగడం ఇటువంటివి అనేవి ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి జూన్ మాసం పూర్తయ్యే వరకు కూడా చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. బయటకు వెళ్ళేవారు తోడుగా వెల్లుల్లిపైన తీసుకుని వెళ్ళడం వల్ల ఖచ్చితంగా వాహన ప్రమాదాల నుండి బయటపడే అవకాశం ఉంటుంది. ఇక గురుగ్రహ సంచారం చూసుకున్నట్లయితే 2025 మే 15వ తేదీ నుండి వృషభ రాశిలోకి ప్రవేశిస్తాడు. ఇది వృశ్చిక రాశికి 7వ స్థానం. దీని యొక్క ప్రభావం చూసుకున్నట్లయితే పెళ్లిళ్ళు, సంబంధాలు, బిజినెస్ పార్ట్నర్షిప్లకు అనుకూలంగా ఉండబోతుంది. ముఖ్యంగా వ్యాపార విషయంలో మాత్రం బాగా కలిసి వస్తుంది. వ్యాపార పరంగా మీరు ఎంతో కాలంగా కొన్ని పెద్ద వ్యాపారాలు ప్రారంభించడానికి కొంతమంది పార్ట్నర్ల కోసం వెతుకుతూ ఉన్నారు. అయితే ఈ సమయంలో ఖచ్చితంగా మీకు అనుకున్న విధంగా పార్ట్నర్లు అనేవారు దొరకడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం అయితే లేదు. వ్యాపార పరంగా మీరు ఆకాశాన్ని అంటేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు. పట్టిందల్లా బంగారంగా ఉండబోతుంది. ఎక్కడ చూసినా కూడా పెట్టుబడి పెట్టిన నుండి రాబడి రావడమే తప్ప ఎక్కడా లాస్ అయ్యే పరిస్థితులు అయితే కనపడటం లేదు. అలానే కోర్టు వ్యవహారాల్లో విజయం. వంశ పారంపర్య ఆస్తులకు సంబంధించి కానీ, వ్యాపారానికి సంబంధించి కానీ, లేదా ఇతర విషయాలు ఏవైతే కోర్టులో ఉన్నాయో వాటి యొక్క తీర్పులు అనేవి మీకు అనుకూలంగా రావటం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు. దాంపత్య జీవితం అనేది ఈ సమయంలో మెరుగుపడే అవకాశం కనిపిస్తుంది. దంపతులు ఇద్దరు కూడా అన్యోన్యంగా ఉంటారు. ఒకరితో ఒకరు అధిక సమయాన్ని అయితే కేటాయిస్తారు. దాంపత్య జీవితంలో ఇతరుల కారణంగా వచ్చినటువంటి మనస్పర్ధలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం అయితే లేదు. గురువు బలంగా ఉన్నప్పుడే విద్య, భగవత్ శక్తి, ధనం పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది.
ఇక రాహుకేతు సంచారం చూసుకున్నట్లయితే రాహు మీన రాశిలోకి, కేతువు కన్య రాశిలోకి ఉంటారు. ఇది 2025 మధ్య వరకు. తర్వాత వారు రాశుల్లో మారుతారు. రాహు 5వ స్థానంలో విద్య, ప్రేమ, సంబంధాలు, సంతానం విషయాల్లో కొన్ని అనిశ్చితలు అయితే కనిపిస్తున్నాయి. కేతువు 11వ స్థానంలో ఆశలు నెరవేరే అవకాశం ఉంది. కానీ మానసికంగా మాత్రం కొంచెం అసంతృప్తి అనేది కనిపిస్తుంది. అంటే ఎంత సంపాదించినప్పటికీ ఇంకా సంపాదించాలని కోరిక, లేకపోతే బంధాల విషయంలో అవతల వారి దగ్గర నుంచి మీరు కోరుకున్నంత రాకపోవడం, ఈ విధంగా కొంచెం మిశ్రమ ఫలితాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఆర్థిక పరంగా మాత్రం కొంచెం మిశ్రమంగా ఉండబోతుంది. ఆదాయం కన్నా ఖర్చులు ఎక్కువగా పెరిగిపోయే అవకాశం కనిపిస్తుంది. ఎంత పొదుపు చేద్దాం అనుకునేటప్పటికీ కూడా ఏదో ఒక రూపంలో ఖర్చు అనేది మిమ్మల్ని ఇబ్బంది పెడుతూనే ఉంది. అనుకోని ఖర్చులు అంటే ఇంట్లో ఉపయోగించేటువంటి నిత్యావసరాలు, ఖరీదైన గృహోపకరణాలు చెడిపోవడం, లేదా మీరు ఉపయోగించేటువంటి వాహనాలు చెడిపోవడం, ఈ విధంగా అత్యవసరంగా చేయవలసినటువంటి కొన్ని పెట్టుబడులు అనేవి కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. అలానే చతుర్థ శని వల్ల కూడా కొంచెం మీకు కుటుంబ సంబంధాలపై ఒత్తిడి పెరిగే అవకాశం కనిపిస్తుంది. అంటే గొడవలు ఏమీ వచ్చేవి కానీ ఏదైనా చిన్న సమస్య వచ్చినా కూడా దానికి అందరూ ఎక్కువగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేయడం, ప్రతి దానికి కూడా ఎక్కువగా రియాక్ట్ అయిపోవడం, ఇది మీకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. గురువు బలంగా ఉండడంతో ఆధ్యాత్మికంగా అయితే అభివృద్ధి అనేది కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. మే తర్వాత నుండి ప్రేమ విషయాల్లో, వివాహ విషయాల్లో అనుకూలమైన ఫలితాలే కనిపిస్తున్నాయి. అలానే ఈ రాశికి సంబంధించిన విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అటువంటి ప్రయత్నాలు చక్కగా కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు. చేపల చెరువులు, రొయ్యల చెరువులు వ్యాపారాల్లో ఫలితాలు కూడా బాగా అనుకూలంగానే ఉండబోతున్నాయి. ఈ సమయంలో గతంలో వచ్చినటువంటి నష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. వృశ్చిక రాశి వారికి కలిసి వచ్చే రంగులు చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి నీలం, అలానే ఆకుపచ్చ, ఎరుపు రంగులు బాగా కలిసి వచ్చే రంగులుగా కనిపిస్తున్నాయి. వీరికి అనుకూలమైన రోజులు మంగళవారం, గురువారం, ఆదివారం బాగా కలిసి రాబోతున్నాయి. వీరు మంగళ గ్రహ అనుకూలత కొరకు ఖచ్చితంగా రెడ్ కోరల్ రత్నాన్ని ధరించుకోవడం మంచిది. బంగారం లేదా వెండి, రాగిలో కలిపి ధరించవచ్చు. అయితే ఈ విధంగా ధరించే ముందు పంచామృతాల్లో ముంచి శుద్ధి చేసి ఓం క్రాం క్రీం క్రౌం సహ భౌమాయ నమః మంత్రంతో ధ్యానం చేయవలసి ఉంటుంది. వీరికి 9, 1, 8 సంఖ్యలు బాగా కలిసి వస్తాయి. వృశ్చిక రాశి వారు కేసరి రంగు వస్త్రాలు ధరించడం వల్ల శక్తి పెరుగుతుంది. ఓం అంగారకాయాయ నమః మంత్రాన్ని రోజుకు 108 సార్లు జపించుకోవడం మంచిది. హనుమాన్ చాలీసాని మంగళవారం రోజు పఠించడం మంగళదోష నివారణకు మీకు బాగా పనికొస్తుందని చెప్పుకోవచ్చు. ఎవరికైతే వివాహ విషయంలో ఇబ్బందులు ఉన్నాయో గురువారం రోజుల్లో బృహస్పతి గురుడు పూజ లేదా వివాహ సంబంధిత పూజలు చేసుకోవడం ద్వారా త్వరలోనే వివాహానికి సంబంధించి శుభవార్తలు వింటారు. ఓకే అండి, వృశ్చిక రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.